నమో వాక్కమలాంబికేశ్వరేభ్యో నమః. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరాత్పరుని దివ్య పాద పద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ భగవద్ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలులు. మీ అందరికీ షణ్ముఖ శ్రీరాఘవ భక్తి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను సూరిబాబు కందాళ. విష్ణు సహస్రనామ గాథావళి అన్న ఈ శీర్షికన ఈరోజు 56వ నామాన్ని మనం చెప్పుకోబోతున్నామండి. ఓం అగ్రాహ్యాయ నమః అన్న నామానికి రచయిత శ్రీ విఎస్ కరుణాకరన్ గారు నిర్వచనానికి అందనివాడు అని నామకరణం చేశారు. మరి కథలోకి ప్రవేశిద్దామండి. శ్రీమన్నారాయణుడి పరమభక్తుడైన కణ్వ మహర్షి సుముకుడి పురోహితుడు. సుముకుడు నందగోపుని మామగారు. కణ్వ మహర్షి దినచర్య యావత్తూ శ్రీమన్నారాయణుడి పూజార్చనలను సంబంధించినదే ఉండేది. తను పూజించే శాలిగ్రామానికి నివేదించకుండా మహర్షి దేనిని స్వీకరించేవాడు కాదు. కణ్వ మహర్షి వ్రతమొక దానిని ఆచరిస్తున్నాడు. ఆ తరువాత నియమ ప్రకారం ఆయన స్వహస్తాలతో వండిన పదార్థాలను తన అర్చాస్వరూపమైన శాలిగ్రామానికి మాతృవాత్సల్యంతో నివేదించి దానినే మధ్యాహ్న భోజనంగా స్వీకరించేవాడు. రాత్రులందు కేవలం భగవంతునికి నివేదించిన ఫలాలను మాత్రమే ఆయన స్వీకరించడం జరిగేది. ఎంతో కాలంగా నందగోపుడు కణ్వ మహర్షిని తన గోకులానికి విచ్చేసి తన కుటుంబాన్ని, అందులోనూ తమ ముద్దుల తనయుడైన చిన్ని కృష్ణుడిని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాడు. యశోదానందులు ఇరువురూ మరీ మరీ చెప్పిన మీదట ఆయన నందగోకులానికి వెంచేశాడు. ప్రాతకాలంలో సూర్యోదయమయ్యే వేళ విచ్చేసిన ఈ ప్రత్యేక అతిథిని యశోదానందులు సాదరంగా ఆహ్వానించారు. ఆయన రాక వలన తమ గృహం పావనమైందని, ఇది తమ అదృష్టమని ఉప్పొంగిపోయారు. తన వ్రత నియమాన్ని కణ్వుడు నందుడికి తెలియచేశాడు. దాని పాలనకు గోకోష్టమే అనువైన ప్రదేశమని ఆయన భావించాడు. మునులందరూ కూడా గోకోష్టాలను తమ జప తపాలకు అనువైన ప్రదేశంగా భావిస్తారు. గోకోష్టంలో ఒక్కసారి ఉచ్చరించిన మంత్రం బయట 100 సార్లు జపించడంతో సమానమైన ఫలితాన్నిస్తుందని ప్రాచీన గ్రంథాలు తెలియచేస్తాయి. కణ్వ మహర్షి కోరినట్లుగానే గోకోష్టాన్ని చక్కగా శుభ్రపరిచి వంటకి కావలసినటువంటి దినుసులన్నిటినీ అక్కడ సమకూర్చడం జరిగింది. సాత్విక ఆహారానికి ఉపయోగపడే కాయగూరలను, వంట చేసుకునేందుకు అవసరమైన పొయ్యి, ఎండు కట్టెలు మొదలైన వస్తువులన్నిటినీ కూడా రోహిణి, యశోద చకచక బొంగరాలలాగా తిరుగుతూ గోకోష్టంలో సమకూర్చారు. కణ్వుడు పవిత్రమైన యమునా నదీ జలాలలో స్నానమాచరించి ప్రాతఃసంధ్యాది కార్యక్రమాలను నిర్వర్తించుకొని నందుడి గృహానికి తిరిగి వచ్చి గోకోష్టంలో వంటకు ఉపక్రమించాడు. కణ్వుడు వండేది మునులందరిలాగా సాధారణమైన సాత్విక ఆహారము మాత్రమే అయినా ఆనాడు రోహిణీ యశోదల కోరికను అనుసరించి కాస్త విస్తారంగా వండాడు. దానితో వంట పనికి ఎప్పటికన్నా చాలా ಹೆಚ್ಚు సమయం పట్టింది. ఆ పైన తన మాధ్యాహ్నిక స్నాన సంధ్యాదులను నిర్వర్తించుకునేందుకు కణ్వుడు మరొక్కసారి యమునా నదికి వెళ్లి వచ్చి గోకోష్టంలో పూజకు ఉపక్రమించారాయన. శాలిగ్రామాన్ని శ్రద్ధగా అభిషేకించి చందన లేపనంతో, పుష్ప అలంకరణతో, భక్తితో తన భక్తినంతా కూడా ప్రదర్శించుకున్నాడు. యశోద, రోహిణి, నందుడు, చిన్నారి బలరామ శ్రీకృష్ణులు ఈ పూజా విధానాన్ని శ్రద్ధాభక్తులతో తిలకిస్తూ ఉన్నారు. ఆ పైన భగవంతునికి నైవేద్యం సమర్పించే సమయం వచ్చింది. ఆనవాయితీ ప్రకారం ఆరగింపు వేళ శాలిగ్రామం వద్ద కణ్వుడిని ఏకాంతంలో వదిలి నందాదులు పిల్లలతో పాటు బయటికి వెళ్లారు. కణ్వుడు తను వండిన భోజన పదార్థాలను శాలిగ్రామం ముందు ఉంచి ఇలా ప్రార్థించాడు.
సకల లోకాలకు పూజ్యుడవైన నా ఆరాధ్య దైవమా, నీ దాసానుదాసుడనైన ఈ సాధారణ భక్తుడు సమర్పించుకునే అతి సామాన్యమైన ఈ పదార్థాలను స్వీకరించు. వీటినే పంచపక్ష పరమాన్నాలుగా భావించి స్వీకరించి ఈ భక్తుడిని అనుగ్రహించు. దైవాలకే దైవమైన ఓ శ్రీమన్నారాయణ, ఇక్కడ నీకై ఉంచిన ఈ స్థానంలో కూర్చుని నివేదించిన పదార్థాలను భుజించి నా పైన దయచూపు. కణ్వ మహర్షి మనసారా ఇలా ప్రార్థించి తన చేతనున్న గంటను గణగణమని మ్రోగించాడు. భోజన సమయంలో పఠించే అన్న సూక్తాన్ని పఠించి శ్రీమన్నారాయణుడే స్వయంగా వేంచేసి తన ముందు ఆసీనుడునైనట్లు ఊహించాడు. కొద్ది క్షణాల పాటు తన దృష్టిని నాసాగ్రాన నిలిపిన కణ్వుడు పరిసరాలను మరచి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. కాసేపయ్యాక యథార్థ స్థితిలోకి వచ్చిన కణ్వునికి తన ఎదుట నందగోపుడి ముద్దుల పట్టి నీలమేఘశ్యాముడు కూర్చొని విందారగిస్తూ కానవచ్చాడు. ఓహో, ఎంతటి అద్భుతమైన సుందర దృశ్యం! క్షణకాలం పాటు నిర్నిమేషుడై ఆ దృశ్యాన్ని మైమరపుతో చూస్తూ ఉండిపోయాడాయన. మరుక్షణం ఆయనకు స్పృహ కలిగింది. తన ఆరాధ్య దైవమైన శ్రీమన్నారాయణుని కోసం సమర్పించిన పదార్థాలను ఈ బాలుడిచ్చి ఇలా కైంకర్యం చేయడం కణ్వునికి ఎంతమాత్రమూ రుచించలేదు. అంతే, ఆయన చేతిలోని గంట ఠంగమని జారిపడింది. ఇదేం పని అని బాలుడిని ఆయన తీవ్రంగా మందలించడమూ జరిగింది. గంట జారిన శబ్దంతో పాటు మునిగారి తీవ్రమైన మందలింపులు వినిపించి యశోదానందులు రోహిణితో పాటు పచ్చని వన్నెగల బలరాముడు లోనకు పరిగెత్తుకొని వచ్చారు. చూస్తే ఎదురుగా నైవేద్యాన్ని ఆరగిస్తున్న నీలమేఘశ్యాముడు. యశోదే తీరుకొని, అయ్యయ్యో అల్లరి కన్నయ్యా, నువ్వెప్పుడూ లోనికి రాగలిగావయ్యా, ఎంత పని జరిగింది అని నొచ్చుకుంది. అయితే మాతృవాత్సల్యం వలన అపురూపమైన తనయుడిని మరీ తీవ్రంగా మందలించలేకపోయింది. అయితే ఇటు మందలించలేకపోయినందుకే కాక బాలుడి అల్లరిని తాను ఆపలేకపోయినందుకు తీవ్రంగా విచారించింది, బాధపడింది ఆ తల్లి. తనను తాను క్షమించుకోలేకపోయింది. తెలియక చేసిన పశువాని తప్పిదాన్ని క్షమించమంటూ యశోదానందులు మహర్షి చరణాలపైన వ్రాలి పరిపరి విధాల ప్రార్థించారు. రోహిణి, యశోద ఎంగిలైన పదార్థాలను తీసివేసి ఆ పరిసరాలను శుభ్రం చేసి తిరిగి మహర్షిని భోజనం సమకూర్చుకోమని విన్నవించుకున్నారు. ఆనాడు కణ్వుడు అలసిపోయినా తిరిగి పద్ధతి ప్రకారం అన్ని పదార్థాలను ఉండి యమునలో స్నానమాచరించి వచ్చి సాలగ్రామం ముందు ఆరగించమని ఉంచాడు. తిరిగి అన్నీ యథాప్రకారం అయి ప్రార్థనతో పాటు అన్న సూక్తం కూడా పఠించి తన దైవమైన శ్రీమన్నారాయణుని ఆరగింపునకు ఆహ్వానించాడు. యశోద బయట నిలుచుని తన నల్లని కన్నయ్య చేతిని గట్టిగా విడవకుండా తప్పించుకోకుండా పట్టుకుంది. ఎంత జాగ్రత్త తీసుకున్నా మళ్లీ లోపల నుంచి టంగు టంగుమని గంట చేజారిన శబ్దంతో పాటు కణ్వుని మందలింపు బయటికి వినిపించింది. యశోద గోకోష్ఠంలోకి పరుగున పోయి చూసింది. అల్లరి కన్నయ్య హాయిగా పదార్థాలన్నింటినీ మనసారా ఆరగిస్తున్న దృశ్యం చూసి నిశ్చేష్టురాలైపోయింది. వండినవన్నీ మరోసారి ఎంగిలయ్యాయి. మూడోసారి నైవేద్యాన్ని తయారు చేయవలసిన ఆగత్యం మునికి ఏర్పడింది. ఇప్పటికే అపరాహ్నమైంది. కేవలం పాయసాన్ని మాత్రమే వండి భగవంతుడికి నివేదిస్తాను అనుకున్నాడు కణ్వ మహర్షి. యశోదానందులిద్దరూ ఈసారి అల్లరి కృష్ణుడిని పూజాస్థలానికి దూరంగా ఒక గదిలో ఉంచి మహా జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉన్నారు. తన పూజాధికాలను నిర్వర్తించి నైవేద్యాన్ని సమర్పించాడు ముని. తిరిగి యశోదానందుల పుత్రుడే పాయసాన్ని మనసారా గ్రోలుతున్న దృశ్యాన్ని చూసేసరికి మహర్షికి చెప్పరాని ఆశ్చర్యం కలిగింది. ఇక్కడ తాము 1000 కళ్లతో బిడ్డడు చేజారిపోకుండా కాపలా ఉన్న నందుడు, యశోద దాన్ని గమనించలేదు. తిరిగి మరొక్కసారి కణ్వుని గంట చేజారిపోయింది. అంతటి మహర్షికి నోట మాట రాలేదు. లేచి విస్మయంగా నిల్చున్నాడు. ఈ సందడికి యశోద తన పిల్లవాడిని చంకలో పెట్టుకుని పరుగున వచ్చింది. అక్కడ మదానందంతో పాయసాన్ని తృప్తిగా ఆరకిస్తూ బావుంది బావుంది అని హావభావాలతో తెలియచేస్తున్న తన ముద్దుల పట్టి దర్శనమిచ్చేసరికి యశోద అవాక్కైపోయింది. అప్పుడు గ్రహించుకుంది, తనకు తెలియకుండానే పిల్లవాడు మెల్లగా ఎప్పుడో తన చంక నుండి జారిపోయాడని.
అల్లరివాడా, నన్ను ఈ విధంగా మభ్యపెట్టి నిన్ను బాగా దండించాలి సుమా, నన్ను మభ్యపెట్టావా అని బాధపడుతూ, అసలు ఇక్కడికి ఎలా చేరుకున్నావు అని యశోద తన బాధనంతా కూడా వ్యక్తపరిచింది. చిన్నకృష్ణుడు ముద్దు ముద్దుగా ఇలా అన్నాడు, అమ్మా, నన్ను శిక్షించకు. ఇదిగో ఈ తాతయ్యే ఏదో మంత్రమో మహిమో చేస్తూ ఉన్నాడు. ఏవేవో మంత్రాలు చదివి నన్ను ఇక్కడికి రప్పించుకుంటున్నాడు. ఇదిగో ఈ రాయి ముందు పరిచిన పదార్థాలన్నీ అరగించేటట్లు చేస్తూ ఉన్నాడు. మరి నేను తింటే కోప్పడతాడు. ఎలా చెప్పు? ఇదిగో అసలు ఈ తాతయ్యే చాలా చాలా అల్లరివాడు. మరి నువ్వు ఆయన ఎందుకు శిక్షించవు అంటూ తన చేత్తో కొద్దిపాటి పాయసాన్ని కృష్ణుడు మహర్షి ముఖంపైకి చిందించాడు. కాస్తంత ప్రసాదం నోటికి పోయేసరికి అంతటి మహామునికి అప్పుడు కనువిప్పయింది. ఆ నైవేద్యాన్ని ఆరగిస్తున్న బాలుడు వేరెవరో కాదు, అర్చామూర్తి అయిన శాలిగ్రామమే, తన ఆరాధ్య దైవమేనని గ్రహింపుకు వచ్చింది. అంతే, మరుక్షణం అంతటి మహర్షి బాలుని పాదాలపైన సాష్టాంగపడ్డాడు. అభిషేకించిన దానిలో కొంత భాగాన్ని తన పెదవులపై పడిన పాయసాన్ని భక్తితో ప్రసాద రూపంలో స్వీకరించాడు. భక్తి పారవశ్యంతో ఓం అగ్రాహ్యాయ నమః అని పదే పదే జపించాడు. భక్తి పారవశ్యం నుండి ముని బయటపడి నందుడు, రోహిణి, యశోదాదులకు మిగిలిన పాయసాన్ని పంచిపెట్టాడు. తన్మయత్వంతో అగ్రాహ్యాయ నమః అని పదే పదే జపిస్తూ కణ్వ మహర్షి తన ఆశ్రమానికి వెనుతిరిగాడు. ఈ అగ్రాహ్యాహ అన్నది విష్ణు సహస్రనామాలలోని 56వ నామం. అంటే సాధారణమైన మన మేధస్సుకు, బుద్ధికి అతీతమైనవాడు, గ్రహింపుకు రానివాడు. యశోద తాను శారీరకంగా ఈ పిల్లవాడిని పట్టుకోలేనని తెలుసుకుంటే తన మేధస్సుకు, బుద్ధికి అతీతమైనవాడు అని కణ్వ మహర్షి గ్రహించుకున్నాడు. ఆయనకు ఆ విధంగా జ్ఞానోదయమైంది. నిజానికి నారాయణుడు ఏ నిర్వచనానికి అందనివాడు. ఈ జగత్తుకు కారణభూతుడైన ఆ పరమాత్మను మనం శాసించి లోబర్చుకోలేము. భాండం చేయడానికి అవసరమయ్యే మృత్తిక లాంటి మూల కారణుడు ఆయన. అయితే కుంభకారుడు మృత్తికను తన చక్రం పైన అమర్చి కావలసినట్లు రూపాన్ని ఇచ్చుకుంటూ ఉంటాడు. కానీ పరమాత్మను ఎవరూ అలా శాసించలేరు. ఆయన సర్వస్వతంత్రంగా వ్యవహరిస్తాడు. పైన పేర్కొన్న ఉదంతం చిన్నికృష్ణుని రూపంలో భగవంతుడు ఈ సత్యానికిచ్చిన రూపకల్పన మాత్రమే. నిరుక్తిలో అగ్రాహ్యాహను ఈ విధంగా నిర్వర్తించారు. అగ్రాహ్యోయో నదిష్టేయో మృత్తికేవ కులాలక్యేహి. ప్రియమైన భగవద్బంధువులారా, ఈ రచయితకు కూడా ఒక మంచి అనుభవమైంది. తన తండ్రి గారి 90వ జన్మదినాన రాముల వారికి గోధుమ రవ్వతో చేసిన హల్వా ప్రసాదాన్ని సమర్పించాలని రచయిత నిశ్చయించుకున్నాడు. కానీ ముడి పదార్థం సమకూర్చటంలో పొరపాటైంది. కానీ వంట వండే స్వామి భక్తితో దానితోటే హల్వా ప్రసాదాన్ని తయారు చేసి రాముల వారికి నైవేద్యం పెట్టడం, భక్తులంతా దానిని స్వీకరించి చాలా రుచిగా ఉందని చెప్పటం అన్నది ఒక వింత అనుభూతి. ఎలా చేయగలిగానని వంటస్వామిని అడిగితే అంతా ఆయన దయ అని చెప్పడం జరిగింది. గృహిణులారా, పాకశాస్త్ర ప్రవీణులారా, ఉత్పత్తిదారులారా, ఈ అగ్రాహ్యాయ నమః అన్న విష్ణు సహస్రనామాన్ని జపించి చక్కని ఫలితాన్ని పొందండి. మనమందరము కూడా ఓం అగ్రాహ్యాయ నమః, ఓం అగ్రాహ్యాయ నమః, ఓం అగ్రాహ్యాయ నమః అన్న నామాన్ని జపించి ధరిద్దాం. మరి ఒక నీతి కథ చెప్పుకొని ముగిస్తానండి. నిరభిమానము. ధర్మోద్ధరణ కొరకై మహనీయులు అచటచటా జన్మించుతూ ఉంటారు. వారు తమ అనుష్ఠాన ప్రాబల్యము చేతను,
తమ తపశ్శక్తి చేతను తమ దివ్య ప్రబోధముల చేతను మానవాళిని నీతి మార్గమున ధర్మ మార్గమున నడిపిస్తూ ఉంటారు. అనుష్ఠానపూర్వకముగా వారు మహోత్తర బోధలచే ప్రభావితులై కుమార్గమును విడనాడి ధర్మపథమున పయనింప ఉద్యుక్తులవుదురు. శ్రీ గురునానక్ అట్టి ధర్మోద్ధరణ శీలులలో ఒకరు. వీరు సిక్కులకు మత గురువు. గురునానక్ గొప్ప దైవభక్తుడు. ఒక పర్యాయము కొలత పాత్రతో ధాన్యము కొలుచుతూ సందర్భమున 1, 2, 3 అని చెప్పుచూ 13వ సారి కొలుచునప్పుడు తేరా అనగా 13 అని పలికి మరలా ఎన్ని కొలిచినను అదే పదమును అనగా తేరా 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 అనియే ఉచ్చరించుతూ ఉండెను. చుట్టూ ఉన్నవారు సంభ్రమాశ్చర్యచకితులైరి. తేరా అనగా నీవాడను అని అర్థం. ఓ దేవా, నేను నీవాడను, నీ భక్తుడను అను భావము అత్తరి నానక్ హృదయములో ఉదయింప భక్తి పార్వశ్యంతో అదే పదమును మరలా మరలా చెప్పదొడయను. అట్టి పరమ భక్తుడు ధర్మోద్ధరణశీలుడు అయిన నానక్ తన జీవితమంతయునో పరోపకార కార్యములందే వినియోగించి కృతకృత్యుడయ్యాడు. ఒకనాడు నానక్ తన కుమారుని వెంటబెట్టుకొని తన మఠమంతయు తిరిగి చూచుతూ గోశాల వద్దకు రాగా ఆ స్థలమంతయు చాలా అపరిశుభ్రముగా ఉండుట చూచి తన కుమారునితో దానిని శుభ్రము చేయవలసిందిగా ఆదేశించాను. కానీ తండ్రి మాట అతడు పట్టించుకోలేదు. దేహాభిమానం అడ్డుపడింది. తన గౌరవ ప్రతిష్టలకు అది భంగమని తలంచినో ఏమో ఆ పనికి అతడు పూనుకొనలేదు. నానక్ వాక్యములను ప్రక్కనేయున్న నానక్ శిష్యుడొకడు విని వెనువెంటనే నడుము బిగించి చీపురుకట్ట చేతుకొని గోశాల ఎంతయు శుభ్రముగా ఊడ్చి కడిగి వేచింది. శిష్యుని నిరహంకారమునకు కర్మకు కుశలత్వమును గురించి గురుభక్తుని చూసి నానక్ లోపల చాలా సంతోషపడ్డాడు. ఇట్లుండ కొంతకాలమునకు మఠ సంబంధ బాధ్యతల నుండి విడుదల పొందుటకై గురునానక్ యోచించుచు మఠాధిపత్య బాధ్యతను ఎవరికైనా ఒప్పచెప్పదలంచి అందులోకి తగిన వ్యక్తి ఎవరా అని ఆలోచించుతూ ఉండేది. నానక్ తనయుడు తనకే ఆ పదవి వచ్చునని ఊహించుతూ ఉండేది. కానీ నిరాడంబరశీలుడై ధర్మనిరంతుడై కార్యదక్షుడై గురుసేవాపరాయణుడైనట్టి తన శిష్యునకు ఇదివరలో గోశాలను శుభ్రము చేసిన వ్యక్తికి నానక్ మఠాధిపత్యము నొసంగి తన ఉత్తరాధికారిని చేశాను. ఈ వార్త చెవిలో పడగానే నానక్ కుమారుడు రివ్వున తన తండ్రి యొద్దకు వచ్చి, నాన్న, మఠాధికారమును నాకేలా ఇవ్వలేదు అని ప్రశ్నింప, గోశాలను బాగు చేయలేని వాడవు లోకమునెట్లు బాగు చేయగలవు అని మందలించాను. వాక్యమును వినగానే కుమారుడు నిరుత్తరుడయ్యను. తన పొరపాటు గ్రహించి సిగ్గుపడాను. ఈ కథలో శ్రీ 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 విద్యాప్రకాశానంద స్వామి వారు మనకి అందించిన నీతి, గర్వాహంకారములను తిలాంజలియుసగి సేవాభావమును పెంపొందించుకొని నిరభిమానులై ఉండువారు లౌకిక ఆధ్యాత్మ క్షేత్రముల రెండింటి యందును శోభించుతూ ఉండుదురు. అట్టివారు తాము తరించి ఇతరులను కూడా తరింపచేయుదురు. ఎంత గొప్ప నీతి అండి ఈ కథలో. మరి ఒక్కసారి భగవన్ నామాన్ని చెప్పుకొని ముగిస్తానండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ.